కేంద్రంలోని మోదీ సర్కార్ ఆదాయ పన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో చాలా రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబుర్లైతే చెప్పింది. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగస్తులకు భారీ ఊరట కలిగించే శుభవార్తలైతే ప్రకటించింది. ఏడాదికి 4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు. ఇక 5.8 లక్షల వరకు 10% పన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మునుపటితో పోలిస్తే ఈసారి భారీగానే పన్ను మినహాయింపులు ప్రకటించడం సామాన్యుడు మొదలుకొని మిడిల్ క్లాస్ ఉద్యోగి వరకు ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% పన్ను, అలాగే 16 లక్షల నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇక 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, ఇక 24 లక్షల పైన ఎంతున్నా 30% పన్ను ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఏ శ్రేణి వారికైనా 4 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు పార్లమెంటు వేదికగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో 80,000 దాకా ఆదా కానుంది. 25 లక్షల ఆదాయం ఉన్నవారికి సుమారు 1,10,000 దాకా ఆదాయం కాబోతుంది. అయితే 2024-2025 మొత్తం రాబడి 31.47 లక్షల కోట్లు కాగా 2024-25 మొత్తం ఖర్చు 47.16 లక్షల కోట్లు అని కేంద్రం ప్రకటన చేసింది. 2025-26లో మొత్తం ఖర్చు అంచనా 50.65 లక్షల కోట్లు అని, 2025-26లో మొత్తం రాబడి 34.96 లక్షల కోట్లు అని, లోటు జీడిపిలో 4.4% కాగా అప్పు చేయాల్సిన మొత్తం 11.4 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే కేంద్రం ప్రకటించిన ఈ బడ్జెట్పై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వ్యవసాయం, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్, టెక్నాలజీ, ఔషధ, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా బడ్జెట్ రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచింది. ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుంచి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.